హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, డిఫెన్స్ మినిస్ట్రీ ఇయర్ ఎండ్ రివ్యూ రిపోర్ట్లో అస్త్రా మార్క్ 3 టెస్ట్ గురించి కూడా ఉంది. ఎస్ఎఫ్డిఆర్ సాలిడ్ ఫ్యూయల్డ్ డక్టెడ్ రామ్జెట్ ఇంజన్తో ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్ లాంగ్ రేంజ్లో థ్రెట్స్తో ఎంగేజ్ అవ్వగలదు. ఈ మిసైల్ని ఈ ఇయర్లో టెస్ట్ చేయడం జరిగిందని స్టేట్మెంట్లో ఉంది. ఎస్ఎఫ్డిఆర్ మిసైల్ని అస్త్రా మార్క్ 3గా పిలుస్తున్నారు. అయితే మార్క్ 1, మార్క్ 3కి మధ్య అస్త్రా మార్క్ 2 ఉంది. కానీ అస్త్రా మార్క్ 2ని టెస్ట్ చేసామని కూడా ఇప్పటి వరకు మీడియాకి స్టేట్మెంట్ని ఇవ్వలేదు. మీకు గుర్తే ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసింది. అందులో Su-30 జెట్ అస్త్రా మిసైల్ని డ్రాప్ చేస్తుంది. దానిపై బీవీఆర్ మార్క్ 2 అస్త్రా అని ఉంది. రీసెంట్గా SLCM టెస్ట్ వీడియోలో చెప్పాను, డిఆర్డిఓ న్యూ మిసైల్స్ మేడెన్ ఫ్లైట్ టెస్ట్లపై బాగా సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది. అస్త్రా మార్క్ 2, అస్త్రా మార్క్ 3 టెస్టులు కూడా జరిగాయి. రుద్రం 2 SLCM లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ని కూడా ఇలా సీక్రెట్గానే టెస్ట్ చేసింది. కొన్ని నెలల తర్వాత ఏదో ఒక సందర్భంలో ఇలా ఈ టెస్టుల గురించి బయటకు వచ్చింది. అస్త్రా మార్క్ 1 అనేది పాక్ F-16 క్యారీ చేస్తున్న అమ్రామ్ C-5కి సిమిలర్గా ఉంటుంది. రేంజ్ అనేది 110 కిలోమీటర్స్, అలాగే 105 కిలోమీటర్స్. అయితే అస్త్రా మార్క్ 2 అనేది అమెరికన్ జెట్స్ క్యారీ చేస్తున్న అమ్రామ్ ఎయిమ్ 120D క్లాస్ మిసైల్. రెండింటికి డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ ఉంటుంది. సేమ్ 160 కిలోమీటర్స్ రేంజ్. అయితే అస్త్రా మార్క్ 3కి రఫాల్ క్యారీ చేస్తున్న మిటియోర్లా సాలిడ్ ఫ్యూయల్డ్ రామ్జెట్ ఇంజిన్ ఉంటుంది. రాకెట్ ఇంజిన్లో ఫ్యూయల్ ట్యాంక్, ఆక్సిడైజర్ ట్యాంక్స్ ఉంటాయి. ఫ్యూయల్, ఆక్సిజన్ కలిసి బర్న్ అవుతాయి. అయితే రామ్జెట్ పవర్డ్ మిసైల్ ఓన్లీ ఫ్యూయల్ని మాత్రమే క్యారీ చేస్తుంది. ఎయిర్ ఇంటేక్స్ ద్వారా బయట నుండి ఆక్సిజన్ని తీసుకుంటూ బర్న్ అవుతుంది. కాబట్టి ఆక్సిడైజర్కి బదులు అడిషనల్గా మరింత ఫ్యూయల్ని క్యారీ చేయొచ్చు. కాబట్టి రామ్జెట్ పవర్డ్ మిసైల్స్ అనేవి బాగా ఎనర్జెటిక్గా ఉంటాయి. కాన్స్టెంట్గా ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తాయి. మిటియోర్కి మ్యాక్సిమం రేంజ్ అనేది 200 కిలోమీటర్స్. అయితే ఎస్ఎఫ్డిఆర్ అంటే అస్త్రా మార్క్ 3కి మ్యాక్సిమం రేంజ్ అనేది 20 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ నుండి లాంచ్ చేస్తే 340 కిలోమీటర్స్, అలాగే 8 కిలోమీటర్స్ ఎత్తు నుండి లాంచ్ చేస్తే 190 కిలోమీటర్స్. ఏ మిసైల్కైనా లాంచ్ చేసే ఎత్తు తగ్గే కొద్దీ ఇలా రేంజ్ అనేది తగ్గుతుంది. ఫైనల్గా అస్త్రా మార్క్ 2, అస్త్రా మార్క్ 3లు కూడా ట్రయల్స్లోనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డామినెన్స్కి ఇవి బిగ్ బూస్ట్ అవుతాయి. దీంతోపాటు NGCCM అంటే MBDA అజ్రామ్ని కూడా టెస్ట్ ఫైర్ చేసింది. రీసెంట్గా తేజస్ ఇలా అజ్రామ్ మిసైల్తో ఫస్ట్ టైం కనపడింది. అలాగే ఇక స్కాల్ప్ అంటే రఫాల్ నుండి ఫైర్ చేసుంటారు, లేదా ఇంకో ప్లాట్ఫామ్ నుండి కూడా అవచ్చు. అలాగే అపాచీ నుండి స్టింగర్ని కూడా టెస్ట్ ఫైర్ చేసింది. వీటితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ సంవత్సరంలో మొత్తం 5 MRSAM ఫైరింగ్ యూనిట్స్, అలాగే ఒక ట్రైనింగ్ యూనిట్ని కూడా ఇండక్ట్ చేసుకుంది. టోటల్గా 18 ఫైరింగ్ యూనిట్స్ ఆర్డర్లో ఉన్నాయి. ఫైరింగ్ యూనిట్కి 3 లాంచర్స్లో 24 మిసైల్స్ ఉంటాయి. MRSAM ఫీచర్స్, రోల్స్ గురించి తెలిసింది. యుక్రెయిన్ పేట్రియట్ PAC-2 మిసైల్ 3 Su-34 ఫైటర్ బాంబర్స్ని షాట్ డౌన్ చేసిందని క్లెయిమ్ చేసింది. రిపోర్ట్స్ని బట్టి సుమారు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. PAC-2కి మ్యాక్సిమం రేంజ్ అనేది 160 కిలోమీటర్స్. PAC-3 అనేది మినీ వర్షన్, దీనికి హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది. PAC-3కి సుమారు 40 కిలోమీటర్స్ రేంజ్. యుక్రెయిన్ దగ్గర PAC-2 వేరియంట్ కూడా ఉందని ఆల్రెడీ చెప్పాను. ఫ్రాన్స్, ఇటలీలు కలిసి 120 కిలోమీటర్స్ రేంజ్తో SAM-Tలను కూడా సప్లై చేశాయి. యుక్రెయిన్ దగ్గర ఈ 2 వెస్టర్న్ లాంగ్ రేంజ్ SAMs ఉన్నాయి. రీసెంట్గా అర్మేనియా ఎక్స్పోర్ట్కి సంబంధించి జీ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్లో AAD అంటే అశ్వినా లేదా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ అనేది ఒక కన్ఫ్యూజన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ICICI సెక్యూరిటీస్ ఇచ్చిన రిపోర్ట్లో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్కి షార్ట్ కట్గానే AAD ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.